గతంలో బీఆర్ఎస్ విద్యార్థి విభాగంగా అదేవిధంగా పార్టీలో అదేవిధంగా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్గా సేవలు కొనసాగించి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆనాడు తెలంగాణ రాష్ట్ర ఉద్యమం కోసం పోరాటం చేసిన విద్యార్థి నాయకులు. మేము తెలంగాణ రాష్ట్రం సాధించుటకు పోరాటంలో ఏ విధంగా పాల్గొన్నామో నేడు నగర అభివృద్ధిలో కూడా ఇప్పుడు అయిన కొత్త పాలక వర్గం పెద్దలు కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈ నగర పాలక వర్గం కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని మేము ఆకాంక్షిస్తూ వాళ్ళకి విన్నవిస్తున్నాం. గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పాలనలో బ్రహ్మాండంగా నగరం అభివృద్ధి చెందింది అని ఘంటాపదంగా చెప్తున్నాం. దీనిలో ఏ మాత్రం సంశయం ఉన్నా, ఎవరైనా అవాకులు చెవాకులు పేల్చినా, ఏదైనా మాట్లాడడానికి వాళ్ళు చర్చకు సిద్ధమైన మా పార్టీ సిద్ధంగా ఉంది. మా పార్టీ తరఫున బందోబస్తు చెప్తున్నా, మా పార్టీ సిద్ధంగా ఉంది. బండి సంజయ్ అన్న, మీరు కేవలం మాటలు చెప్పి ముందుకు పోవడం అనేది గతంలో మాట. ఇక ముందు తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా అయితే వెంబడిపడి ఉద్యమాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించేంత వరకు కూడా కేసీఆర్ గులాబీ సైన్యంలా పనిచేసినటువంటి మేము నేడు కరీంనగర్ నగరంలో కూడా అభివృద్ధి బాటలో ముందుకు కొనసాగాలి. మాయమాటలు చెప్పి గద్దెనెక్కడం కాదు, మాయమాటలు చెప్పి గద్దెనెక్కడం కాదు, అభివృద్ధి పదంలో ముందుకు కొనసాగాలి. నగరం ఎక్కడ కూడా ప్రశాంత వాతావరణం నెలకొలాలి. మా బీఆర్ఎస్ పాలనలో 10 ఏళ్ళు రాష్ట్రం కుల మత వర్గ విభేదాలు లేకుండా తెలంగాణ రాష్ట్రం అయితేమి, కరీంనగర్ జిల్లా అయితేమి, మరీ ముఖ్యంగా కరీంనగర్ నగరం పెద్దలు మాజీ మంత్రివర్యులు కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ గారి ఆధ్వర్యంలో మాజీ ఎంపీ కరీంనగర్ నగరంలో ఈరోజు ప్రతి పౌరుడు తలెత్తుకొని తిరగడానికి కారణమైనటువంటి వ్యక్తులు బోయినపల్లి వినోద్ కుమార్ గారు, గంగుల కమలాకర్ గారు. వారి ఆధ్వర్యంలో వారి నేతృత్వంలో కరీంనగర్ బ్రహ్మాండంగా అభివృద్ధి చెందింది. ఏ డౌట్ ఉన్నా, ఎవరు మాట్లాడడానికి వచ్చినా చర్చకు సిద్ధం. నిన్న ఒక పెద్ద ఆయన మాట్లాడుకుంటూ, అంటే పెద్ద ఆయన కాదు, ఆయన టర్మ్ ముగిసిపోయిన ఆయన, పొలిటికల్గా రిటైర్డ్ అయిపోయిన ఆయన, గుగ్గిళ్ళ రమేష్ గారు మాట్లాడుతూ గంగుల కమలాకర్ గారి వెంట ఉన్నోళ్ళంతా ఓడిపోయారు, గంగుల కమలాకర్ గారి శకం ముగిసింది, గంగుల కమలాకర్ గారు ఇక ఉండరు, ఉంటే భారతీయ జనతా పార్టీ తరఫున మేము తరిమి కొడతామని మాట్లాడుతూ ఉన్నాం. ఏం మాట్లాడుతూ ఉన్నావు గుగ్గిళ్ళ రమేష్ గారు? ఒక చిన్న విషయం చెప్తా ఉన్నా. గుగ్గిళ్ళ రమేష్ గారికి పాపం మేయరో డిప్యూటీ మేయరో వస్తుందని ఆశపడ్డాడు, ఎందుకు రాలే అనేది పెద్ద విషయం. మీ మీడియా మిత్రులకు, మా సమాజానికి తెలియని విషయం ఏంటంటే, ఆయన మత్తులో నుండి కోలుకుని లేచే వరకే 2 రోజులు లేట్ అయింది. ఆయన కనీసం మాకు మేయరో డిప్యూటీ మేయరో నేను పాపం ఆ సంజయాన్ని అడుగుడు కూడా మర్చిపోయాడు. 2 రోజుల తర్వాత లేచి చూసే వరకు మేయర్ డిప్యూటీ మేయర్ ఎన్నిక ఖతమైపోయింది. నాకేది లేకుండా నేను తాగి పంటి నేను మత్తులో లేచే వరకు అయిపోయాను. ఫ్రస్ట్రేషన్లో ఎవరిని అనాన్నో తెలియక, ఇప్పుడు బండి సంజయ్ అన్న ఉన్నదంటే ఆయన ఉన్నూచిపోదు, ఇక కార్పొరేటర్ పార్టీ నుండి సస్పెండ్ అయ్యేది కానీ బాధల ఆయనతో ఒక్కడు దొరికిన గంగల కమలాకర్న పట్టుకొని అన్నాడు. కానీ మిస్టర్ గుగ్గిళ్ళ రమేష్ గారు, నేను ఒకటి చెప్తా ఉన్నా, అసలు సంజయ్ గారు నీకు చేసింది ఏందో నువ్వు బెరీజ్ వేసుకోవాలి. కానీ గంగుల కమలాకర్ గారు మాత్రమే నీకు అన్నం పెట్టిరు. ఈరోజు నువ్వు నివసిస్తున్న ఇల్లు గంగుల కమలాకర్ గారి భిక్ష. ఈరోజు నువ్వు రాజకీయంగా అటో ఇటో ఇంత కార్పొరేటర్ అయినావంటే కూడా అది గంగుల కమలాకర్ గారి భిక్ష. గుగ్గిళ్ళ రమేష్ అనే పదం గంగుల కమలాకర్ గారి భిక్ష. మీరు తాగి పడుకొని కనీసం లేచే వరకు ఎన్నికలే అయిపోయిన తర్వాత అయ్యో నేనేం కాలేదని చెప్పేసి గంగుల కమలాకర్ గారి మీద పడు ఏంటని నాకు అర్థం కాదు. ఇలా నగరం మొత్తం తెలియదా గంగుల కమలాకర్ గారి వెంట మాఫియా అంటున్నావు నువ్వు కదా మాఫియా అని చెప్పేసి ఈరోజు గంగుల కమలాకర్ గారిని బదనాం చేసింది. గంగుల కమలాకర్ గారి వెంట ఒక తమ్ముళ్ళ వెంట విన్నట్టు వండుకుంటూ నిన్ను పార్టీ నుండి వెళ్ళిపోవడం, నిన్ను ఎందుకు వెళ్ళగొట్టడం జరిగింది పార్టీ నుండి. నువ్వు కదా గుట్కా మాఫియా అని, ఆ మాఫియా అని, ఈ మాఫియా అని
అన్నిటినీ తలగబెట్టి ఈరోజు గంగుల కమలాకర్ గారిని బదనాం చేస్తే కదా కోపానికి వచ్చి అట్లా చేతు తమ్ముడు అన్నది కదా నువ్వు పార్టీలో నుండి వెళ్ళిపోయింది. ఇప్పుడు వెళ్ళి బండి సంజయ్ గారి దగ్గర బండి సంజయ్ గారు మరి ఈ మాఫియా వ్యక్తిని దగ్గర ఉంచుకొని ఏం చేస్తారో సంజయ్ అన్న చూసుకోండి జరా. నేను ఒకటే చెప్తా ఉన్నా, గంగుల కమలాకర్ గారు మాత్రమే కరీంనగర్ అభివృద్ధికి, కరీంనగర్లో జరిగిన అభివృద్ధికి ఇక ముందేమన్నా అభివృద్ధి జరగాలన్నా ఈడ గంగుల కమలాకర్ గారు మాత్రమే అవసరం. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, రాబో ఎన్నికల్లో కాదు, రాబో 2 టర్ములు కూడా కరీంనగర్కు గంగుల కమలాకర్ గారే ఎమ్మెల్యే. దీన్ని ఎంత గుగ్గిల రమేష్ గారు బండి సంజయ్ గారు కూడా దీన్ని ఆపే దమ్ము లేదు. ఒకటి, బండి సంజయ్ గారు అన్నీ చేస్తురు ఇక గెలవరు గంగుల కమలాకర్ గారు అని మాట్లాడుతూ ఉన్నారు కదా. నేను ఒకటే సవాల్ విసురుతా ఉన్నా, సవాల్ విసరడానికి నా ఏజ్ సరిపోదు కావచ్చు, మేము యువకులం విద్యార్థి నాయకులం కావచ్చు, కానీ తెలంగాణ రాష్ట్రం సాధించిన నాయకులం, రాష్ట్రాన్ని సాధించినటువంటి ఉద్యమ విద్యార్థి నాయకులం. కాబట్టి నగరంలో ప్రశ్నించే హక్కు మాకుంది, నగరంలో మాట్లాడే హక్కు మాకుంది. కాబట్టి ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నా, గుగ్గిల రమేష్ గారు అయితేమి బీజేపీ పార్టీ అయితేమి ఎవరైనా ఈరోజు బండి సంజయ్ గారిని తన ఎంపీ పదవికి కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయమనండి. ఈరోజు కరీంనగర్లో ఎమ్మెల్యేగా కరీంనగర్ ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ పార్టీ నుండి ఉన్నటువంటి గంగుల కమలాకర్ గారిని రాజీనామా చేపిస్తాం. మళ్ళీ నిలబడదాం, ఎవరు గెలుస్తారో చూద్దామా. మీకు దమ్ముందా రాజీనామా చేసేంత దమ్ము? మీరు రాజీనామా చేస్తే మా గంగుల కమలాకర్ గారు ఇప్పుడే రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మీ దమ్మేందో, మీ ఉరికిచ్చుడు ఏందో, మీ కొట్టుడు ఏందో, ఈ విధ్వంసకర మాటలేందో. గెలిచి 2 రోజులు కాలే, మేయర్ పీఠం ఎక్కి ఇంకా సీట్లో కూడా కూర్చోలే మీ పార్టీ నాయకులు. కథం విధ్వంసకరమైనటువంటి మాటలు, రెచ్చగొట్టే మాటలు ప్రారంభమైనాయి. బండి సంజయ్ అన్న, నేను ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, మీకు మీ పార్టీ నాయకులను కంట్రోల్లో పెట్టుకోండి. లేకపోతే తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసిన విద్యార్థి విభాగంగా, బీఆర్ఎస్ విద్యార్థి విభాగంగా, బీఆర్ఎస్ యువతగా, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులుగా ఉన్నామో మేము ఈరోజు మళ్ళీ తెలంగాణ పునర్నిర్మాణంలో కీలక భాగస్వామ్యం పోషిస్తాం. కరీంనగర్ అభివృద్ధిలో ఏమాత్రం వెనక్కు తగ్గినా, ఏమాత్రం రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినా, కల్లోలమైనటువంటి విధ్వంసకరమైన మాటలు మాట్లాడినా వెనక్కి తగ్గబోం, వెనక్కి రాము. మీరు దాడులు చేస్తామని మాటలు మాత్రమే మాట్లాడిరు, మేము ఏం చేసినామో అన్నీ చేసుకుంటూ ముందుకు వచ్చి తెలంగాణ రాష్ట్రం సాధించినాం. అది గుర్తుకు పెట్టుకోవాలి. దయచేసి మిస్టర్ గుగ్గిల రమేష్ గారు, మీరేదో మీ ఎంబడి చల్లాశంకర్ ఉంటాడు ఓడిపోయాడు, మీ ఎంబడి 10 మంది ఉన్నోళ్ళు ఓడిపోయారు, నువ్వే వాళ్ళు ఎంబడి ఉన్నావు. ఇవాళ గుగ్గిల రమేష్ అంటే ఏంది అసలు? గంగుల కమలాకర్ అనే వ్యక్తి లేకపోతే నువ్వేంది? నీ బతుకెంత? అర్ధరాత్రి తాగితే 2 రోజుల దాకా లేవబడ్డ నువ్వు. గతంలో కూడా ఒకసారి చెప్పిన, ఒక్కసారి నువ్వు తాగి పండుకుంటే లేవవా బాబు అన్నందుకు 2 ఏళ్ళు బయటికి వెళ్ళాను ఇంట్లోకి వెళ్ళి. ఇవాళ మళ్ళీ చెప్తా ఉన్నా, నువ్వు తాగి పండుకొని లేచే వరకు మేయర్ ఎన్నికలు అయిపోయినాయి, అయిపోయి పరిశాన్ అయింది బాబు. అరే మేయర్ డిప్యూటీ మేయర్ కాకపోతే నా బతికేంది అనుకొని ఇక లేచి వచ్చి ఆ మాట్లాడుతూ ఉంటే కూడా తాగినోడు మాట్లాడినట్టే మాట్లాడుతుండు. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, భారతీయ జనతా పార్టీ నాయకులకు ఒకటే విజ్ఞప్తి చేస్తా